పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ఈ టాపిక్ చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సమాజంలో ఉన్నటువంటి వింత పోకడల్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, పెళ్ళనేది నూరేళ్ల పంట. అది నూరేళ్ల తంట కాదు. పెళ్ళంటే సంవత్సరానికి చేసుకునే కాంట్రాక్ట్ వివాహము, 4 ఏళ్ల చేసుకునే అగ్రీమెంట్ వివాహము, నచ్చినన్ని రోజులు కలిసుండి తర్వాత విడిపోయేది పెళ్లి కాదు. భారతీయ సమాజంలో పెళ్ళంటే దానికొక పవిత్రత, దానికొక అనుబంధం, దానికొక కుటుంబ వ్యవస్థ, దానికి అనేక ఆచార వ్యవహారాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో ముఖ్యంగా తరతరాలుగా, యుగయుగాలుగా కొన్ని ఫార్మాలిటీస్‌ని పెట్టారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మతస్థులైనా, హిందూ మతం గాని, ముస్లిం మతం గాని, క్రిస్టియన్ మతం గాని, బౌద్ధ మతం గాని, జైన మతం గాని, కన్ఫ్యూషియస్ మతం గాని, ఇంకా అనేక రకాలైనటువంటి మతాలు ఏదైతే ఉన్నాయో, ఆ మతాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో సహజంగానే పెళ్ళి అనేటువంటి వ్యవస్థ ఉన్నది. విదేశాల్లో కొన్ని దేశాలు, నేను ఇతర దేశాల పేర్లు చెప్పగలను గానీ, ఆ దేశాన్ని, ఈ దేశాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. సో, మన ఎజెండా అంతా భారతీయ సమాజానికి సంబంధించింది. సో, ఇలా విదేశాలు గూడా భారతదేశం వైపు ఈ పెళ్ళనేటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉన్నది. కులం లోపలే దేశవ్యాప్తంగా 100కి 99% పెళ్ళిళ్ళు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గూడా 100కి 97.3 అంటే సుమారుగా 100కి 98% పెళ్ళిళ్ళు కులం లోపలే జరుగుతా ఉన్నాయి. కొన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు అంటే లిమిటెడ్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా 1% అని. తెలంగాణ రాష్ట్రంలో 2.7గా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో, అందుకోసం పెళ్ళిళ్ళనేవి ఉన్నాయి. పెళ్ళికంత ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో అంటే రాష్ట్రం గూడా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఈ దేశంలో పెళ్ళికి ఒక పవిత్రత ఉన్నది. పెళ్లి గూడా ఇరు కుటుంబాలకు, అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశంగా గాకుండా ఇరు కుటుంబాలకు సంబంధించింది. ఎవరో మొన్న జోకులేస్తా ఉన్నారు. సెటైర్‌లేస్తా ఉన్నారు. రొమాన్స్‌గాను, లవ్‌కి కులం అక్కర్లేదులే గానీ పెళ్ళికి మాత్రం కులం గావాలని. సరే, ఈ దేశంలో కులం ఉన్నది. మరి మా దేశంలో కులం ఉన్నది. మేమేం జేశాం? మరి కొన్ని దేశాల్లో కులం లేని చోట ఇరగేమన్నా అభివృద్ధి జరిగిందా మాకంటే? సో, మేము గూడా టాప్ వరల్డ్ కంట్రీస్‌లో మేమున్నాం గదా! అనేది ఈ సందర్భంగా చెప్తున్నా. ఆర్థిక వ్యవస్థలో. అది ప్రజలందరికీ అందలేదనే దాని మీదనే మాకు భిన్నాభిప్రాయాలున్నాయి. అందుకోసం మేమేమంటున్నామంటే, సో, మా దేశంలో కులం ఉన్నది. మరి మీ దేశాల్లో నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, లేపోతే వాళ్ళిద్దరే పుట్టినోళ్ళు మూడో జాతీయులు అనే కార్యక్రమాలున్నాయి గదా! సో, అందుకోసం నేనిక్కడ చెప్పదలుచుకున్నదేంటంటే, మా దేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉన్నది. పెళ్లి పెటాకులైతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. మళ్ళీ పెళ్లి చేసుకోమని కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు చెప్పారు. మా దేశానికి సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాడు సతీ సగమన చట్టాన్ని నిషేధించడానికి చట్టాలు బ్రిటిష్ గవర్నమెంట్‌లోనే పోరాడారు. ఈ దేశం ఆహ్, ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుకూలంగా సమాజం బాగుండటానికి, సమాజ నవనిర్మాణానికి అనేక మంది సంఘ సంస్కర్తలు, అనేక మంది మేధావులు, అనేక మంది పెద్దలు దానికి దశ, దిశ, మార్గనిర్దేశం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇయాల సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. సైన్స్‌లో న్యాచురల్ సైన్స్‌కి మేమెప్పుడు అనుకూలమే. కానీ దేశవ్యాప్తంగా ఇయాల సైన్స్ అండ్ టెక్నాలజీ అందిపుచ్చుకున్నటువంటి సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా 146 కోట్ల జనాభా ఉంటే, సుమారుగా 200 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్క మనిషికి 2 ఫోన్లు, 3 ఫోన్లు, ఆఫీస్‌లో ఫోను, భార్యకి ఫోను, పిల్లలకు ఫోన్లు, ఇట్లా ఒకింట్లోనే అరడజన ఫోన్లున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, సైన్స్ అండ్ టెక్నాలజీని మనం అదొక వెపన్‌లాగా, అదొక అవసరమైనటువంటి నిత్యావసర సరుకులాగా వాడుకున్నాం, కాదనట్లేదు. సో, దాన్ని ఇలా న్యాచురల్ సైన్స్‌ని గౌరవిస్తున్నాం. బిజినెస్ సైన్స్ వచ్చి ఇలా పక్కదారి పట్టిస్తా ఉంది. ఇలా సమాజంలో విపరీతమైనటువంటి వింత పోకడలు ఇలా మనం చూస్తా ఉన్నాం. వీటి యొక్క సారాంశం ఏందనేది మనం చూసుకున్నప్పుడు, ఈ వింత పోకడలు ఎట్ట చేస్తున్నాయంటే, ఇలా ఫోన్లు ఇయాల రేపు మనం ఏదన్నా ఉంటే ఇంతకుముందు లెటరొస్తే, గతంలో నా చైల్డ్‌హుడ్ డేస్‌లో ఒక ఉత్తరం రాస్తే అది 3 రోజులకి సంబంధించిన వాళ్ళకి చేరటం, దూరం అయితే 4 రోజులు చేరటం, మళ్ళీ వాళ్ళు దానికి రిప్లై రాస్తే మళ్ళీ 3 రోజులకో, 4 రోజులకో, అంటే సుమారుగా 7-10 రోజులు పట్టేటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం ఒక ఉత్తరం రాసినప్పుడు. సో, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో, పెద్దలారా, మిత్రులారా, ఇట్లాంటి క్రమం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని ఆ సౌకర్యాల్ని మనం అందుకోవాల్సిందే, నేను కాదనట్లా. కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వింత పోకడలు ఏమైతున్నదంటే, సో, గతంలో పెళ్లి చేయాలంటే లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేయాలంటే, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయాలంటే 500 మందికి, 1000 మందికి భోజనం పెట్టడం అనేది చాలా పెద్ద గొప్పగా ఉండేది. ఊరోళ్ళందరిని పిలిచి భోజనాలు పెట్టడం, ఆ గ్రామంలో వాడు మొనగాడరం అనేది సంవత్సరాల తరబడి, దశాబ్దాల కాలం చర్చ చేసుకునేటోళ్ళు. ఇయాల అనామకులు కూడా పెళ్లి చేసినప్పుడు 1000 మందికి, 500, 1000 మందికి భోజనాలు పెట్టడం చాలా నేచురల్ అయిపోయింది. 5,000, 10,000, 20,000, 50,000 మందికి ఇయాల భోజనాలు పెడతా ఉన్నారు. సో, కళ్యాణ మండపాలొచ్చినియి, ఎండొచ్చినా, వానొచ్చినా, ఏసీలొచ్చినియి, వర్షాలొస్తే తట్టుకునే కళ్యాణ మండపాలొచ్చినియి. వేలాది మందికి ఒక్క సిట్టింగ్‌కే 1000-2000 మందికి భోజనాలు పెట్టగలిగే సిట్టింగ్‌లొచ్చినియి.
సో పాతిక సిట్టింగ్‌లు పెట్టి 50,000 మందికి పెట్టినటువంటి, 1,00,000 మందికి పెట్టేటువంటి స్టేడియాలు, గ్రౌండ్‌లు తీసుకొని భోజనాలు మనం చూస్తా ఉన్నాం. సో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనం ముందుకు పోవాల్సిందే, నేను కాదనట్లేదు. సో ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉంటాయి, ఎవరు ఎక్కువ సంపాదిస్తే, ఎవరు ఎక్కువ పెట్టగలిగితే ఆ విధంగా ముందుకు పోతున్నారు. అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అంశాలు. సో మరిన్ని డబ్బులు పెట్టి ఖర్చు చేసేటోళ్ళు ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు చూసుకుంటారు. మనకు అక్కర్లేని అంశం. సో అందుకోసం డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇది. సో నేనేమంటున్నానంటే ప్రధానంగా పిల్లలకు గాని, పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి కొన్ని ఎథిక్స్ నేర్పాలి. విద్యతోని పాటు విలువలు కలిగినటువంటి విద్యను నేర్పాలి. ఇయాల ఏమవుతుందంటే బాల్య వివాహాలు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. సో దాని నుంచి ఇలా బయటకొచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది? పెళ్ళిళ్ళు లేట్ మ్యారేజ్ జరుగుతున్నాయి. పిల్లలు లేట్‌గా పుడుతున్నారు. ఇంకొక వైపు ఆదాయ మార్గాలు దక్కడం, పెళ్ళిళ్ళకి సంబంధించి సమస్యలున్నాయి. వీటన్నిటిని మనం చేసుకుంటా పోయినప్పుడు సో అనేక సౌకర్యాలు ఇయాల వచ్చేసినాయి. ఇయాల మనం అన్నం ఇంట్లో వండుకోకుండా జొమాటోకో, స్విగ్గీకో, హోటల్‌కో ఇయన్నీ ఫోన్‌లో ఆర్డర్ పెడితేనో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితేనో, ఒక ఫోన్ చేసి చెప్తేనో వస్తే తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. తీసుకొచ్చిన బాయ్‌కి మనం పర్సన్ తెలిసినోళ్ళనైనా పంపించి తెప్పించుకోవచ్చు. లేకపోతే ఫోన్‌లో ఆన్‌లైన్ పెట్టడం వచ్చేస్తున్నాయి. ఇంట్లో కేవలం ఫుడ్‌కు సంబంధించిన అంశాలే కాదు, కూరగాయల దగ్గర నుంచి హాస్పిటల్‌లో కొన్ని చాలా మెడికల్ షాపులు ఇంటికొచ్చి ఇచ్చిపోతున్నాయి. సర్వీస్ చార్జెస్ దగ్గరైతే రూ. 50, దూరం అయితే 100, 200 దూరాన్ని బట్టి పెట్రోల్, ఆటో చార్జీలను బట్టి పేమెంట్ చేస్తా ఉన్నారు. సో ఆ విధంగా సౌకర్యాలు పెరిగినాయి. మనిషి యొక్క శ్రమ తగ్గినది. సో మనిషి సౌకర్యాలు పెరిగి శ్రమ తగ్గినప్పుడు దేశాభివృద్ధికి బాటలేయాలి. ఈ ఫలాలన్నీ గూడా అన్ని వర్గాలకు అందినాయని నేను అంటలేదు. ఈ దేశంలో 40,00,00,000 మంది పేదలున్నారు. అంటే 140,00,00,000లో 40,00,00,000 మంది పేదలున్నారు. అట్లా చెప్పాల్సొస్తే ఈ దేశంలో ఇప్పటికీ 80,00,00,000 మందికి పైగా ప్రజలు రేషన్ షాపుల ముందు నిలబడి రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటా ఉన్నారు. వాళ్ళెళ్ళే వాళ్ళంతా కూడా బెంజ్ కార్లు, స్కోడా కార్లు, ₹1,00,00,000 కార్లు, 10,00,00,000 కార్లేసుకొని అక్కడ రేషన్ షాపుల దగ్గర పార్కింగ్ చేసి, ఆ బియ్యం మనిషికి 6 కేజీలు ఇస్తే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే నలుగురుంటే 4 ఆరులు 24 కేజీలు, ఐదుగురుంటే 5 ఆరులు 30 కేజీలు తెచ్చుకోవడానికి ₹1,00,00,000 కార్లు, 50,00,000 కార్లు ట్రావెల్ చేసి తెచ్చుకోవటం లేదు. ఈ దేశంలో 80,00,00,000 మందికి పైగా ప్రజలు అట్లా నిరుపేదలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందుకోసం కొన్ని ఉన్నత వర్గాల నుంచి లేకపోతే ఇది వర్గాల దగ్గర నుంచి డ్రగ్స్ వైపు, ఇతర వైపు వెళుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందినప్పుడు సమాజ సేవ చేయాలి. అదేవిధంగా దేశ సేవ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ పరిస్థితులు విచ్చలవిడితనం పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు ఎంత దూరం వెళ్లారంటే ఒకవైపు గతంలో గుర్రపు పందాలు, సీట్ల పేక, జూదాలుండేయి. ఇయాల సమాజంలో ఇది పబ్బులు, గబ్బులు కల్చర్ గూడా వచ్చింది. గంజాయి తాగటం, బర్త్‌డే పార్టీలు, మందు పార్టీలు, ఫారెన్ మందేయటం ఇలా ఒక కల్చరు, లగ్జరీ లైఫ్ కాదది. విచ్చలవిడితనం ఒకటి పెరిగి సమాజాన్ని వీళ్ళు పక్కదారి పట్టిస్తూ ఎటు తీసుకుపోతున్నారో తెలియట్లా. సో ఈళ్ళు ఎటువైపు తీసుకుపోతున్నారనేది సమాజాన్ని ఎటు నడిపిస్తున్నారు, సమాజ విధ్వంస కారకులుగా తయారవుతున్నారు. వీళ్ళు తీవ్రవాదుల కంటే చాలా ప్రమాదకారులు ఇయాల. ఇయాల సంఘ పరివార శక్తుల మీద మనం కోప్పడతా ఉంటాం. ఇవి చూసినప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తుంటే మనం మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాం. అంత విచ్చలవిడితనం ఇయాల దేశంలో పబ్బుల్లో, గబ్బుల్లో మనకు కనిపిస్తా ఉంది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే నేను చెప్తాను. ఏందది? వైఫ్ స్నాపింగ్ అంటే భార్యలను మార్చుకునేటువంటి ఒక వికృత పోకడ మన భారతదేశం ఏంది ఇటువైపు ప్రయాణం చేస్తాను. ఇట్లాంటి పబ్ కల్చరు, గబ్బు కల్చర్ వచ్చిన తర్వాత ఒక ఒక 20 జంటలో, 50 జంటలో ఒక పార్టీ పెట్టుకొని కిట్టి పార్టీ తరహా ఫ్యామిలీలతోని భార్యలను మార్చుకునే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఇది ఏ కల్చర్ విష సంస్కృతి తప్ప మరొకటి కాదు. సో ఈ ఈ అపవిత్రమైనటువంటి పవిత్ర బంధంలో అపవిత్రమైనటువంటి చేష్టలు. ఎవడన్నా చికెన్ తింటాడు, మటన్ తింటాడు, ఫుడ్ ఐటెమ్స్‌కి సంబంధించి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తింటారు. బిర్యానీ, బగారా, పలావు, వైట్ రైసు, టిఫిన్‌లు అనేక రకాల ఇడ్లీ, బోండా, దోస కూడా టిఫిన్‌లకు సంబంధించి తినవచ్చు. కానీ భారతీయ సమాజంలో పెళ్ళికి సంబంధించి వచ్చినప్పుడు భార్యాభర్త ఏకపత్ని వ్రతులని, శ్రీరాముడే మా ఎజెండా అని, శ్రీరాముడు ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య అనేటువంటి ఇట్లాంటి కల్చర్‌లో ఇన్ని సౌకర్యాలు దేశ ప్రజలు కష్టపడి సృష్టించినటువంటి సౌకర్యాల్లో అలబల సులభలుగా బ్లాక్ మార్కెటింగ్ డబ్బులు పెట్టి, విచ్చలవిడి వ్యాపారాలు పెట్టి, గంజాయి స్మగ్లింగ్ చేసి, ఈ దొంగల ముఠాలు, ఎదవల ముఠాలన్నీ ఎథిక్స్ లేనటువంటి ఎదవలంతా కలిసి ఇలా ఏం చేస్తా ఉన్నారు? వైఫ్ స్నాపింగ్, భార్యల మార్పిడి కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి. ఇది సమాజానికి పట్టినటువంటి చీడపురుగులాగా తయారైంది. ఇది మానసిక స్థితికి, మానసిక వికృతికి దారితీస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, సో ఇంద్రియ నిగ్రహం అనే సూత్రాన్ని పాటించే వాళ్ళు యోగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది అనిపిస్తే అది చేసేయాలనే ధోరణి పెరిగిపోతా ఉంది. మగాడురా బుజ్జి అనేటువంటి కల్చర్ పెరిగిపోతా ఉంది. సో సమాజం అనాగరికమైనటువంటి ఎన్నో విలువలతో జీవించినటువంటి మానవ సమాజం అనాగరికమైనటువంటి వ్యవస్థలోకి వెళుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు స్త్రీ కలకంటి కన్నీరొలికినా ఆ కుటుంబాలు బాగుపడంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఏడిస్తే ఆ ఇల్లు బాగుపడదని చెప్పేసి మన ఆడపిల్లని మనం చూసుకుంటాం. ఒకవైపు అందరూ ఈ దేశంలో అట్లా ఉన్నారని నేను చెప్పట్లేదులే కానీ,
ఈ పబ్బు, గబ్బు కల్చర్ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎగువ మధ్య తరగతి, కొంతమంది రిచ్ పర్సన్స్ ఈ వికృత క్రీడ వైఫ్ స్నాపింగ్ భార్యల మార్పిడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి విచ్చలవిడితనాన్ని, సమాజాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. సో, ఇది మా పర్సనల్ లైఫ్, మా ఇష్టం. నైతికంగా ఖండించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే దాని మీద కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితిని ఈ చీకటి ముఠాలు, ఈ దొంగలు, ఎథిక్స్ లేకుండా జీవించినటువంటి వాళ్ళు జంతువుల కంటే హీనంగా మనం చెప్పుకోక తప్పదు. డేటింగ్ సంస్కృతి విచ్చలవిడితనం పెరిగింది. కో లివింగ్ పద్ధతులు, కలిసి ఉండటం, నచ్చిన రోజులు కలిసి ఉండటం, నచ్చకపోతే మళ్ళీ ఈడిపోవటం, అందులోనే కాపురాలు చేయటం. సో, పెళ్ళిళ్ళు, పెటాకులు కూడా అది లేదు. అదో పద్ధతి ఉండదు. పెళ్లి చేసుకొని పెటాకులైతే మొగుడు సత్యనో, లేకపోతే విడాకులైతే ఇంకో పెళ్లి చేసుకుంటే దాన్ని గౌరవిద్దాం. ఈ విచ్చలవిడితనం, ఈ ఈ ఈ ఇది ఎంతో కాలం నిలవదు. చరిత్ర చెప్తుంది. చరిత్రలో విచ్చలవిడిగా జీవించినోళ్ళు చరిత్రలో బాగుపడ్డదే లేదు. సో, విలువలతో జీవించినటువంటి వాళ్ళు ప్రయోజకులయ్యారు. సో, వాడు విచ్చలవిడిగా జీవించుతూ మరి వాడి పిల్లలకి, వాడి మనవళ్ళ, మనవరాళ్ళకి ఏం చెప్తాడు? సో, అందుకోసం సమాజ నిర్మాణం జరగాలన్నప్పుడు, సమాజం ముందుకు పోవాలన్నప్పుడు, దేశ అభివృద్ధికి బాటలు పడాలన్నప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ముందుకు పోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి క్రమంలో డబ్బులున్నాయి గదా అని నేనేది చేస్తే అది కరెక్ట్ అయినటువంటి పుండాకోర్లు, ముండాకోర్లు, లంగా, లఫూట్, లవడాగాళ్ళంతా కూడా తయారవుతున్నారు సమాజంలో. దీన్ని చూడాల్సినటువంటి అవినీతి నిరోధక శాఖలు వాళ్ళ మీద రైడ్స్ చేయవు. సిబిఐ, ఈడీఏలు వాళ్ళ మీద రైడ్స్ చేయవు. ఈ విచ్చలవిడి పబ్బులు, గబ్బులకి విపరీతంగా ప్రమోషన్స్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో 38,000 కోట్ల నుంచి 45,000 కోట్ల మద్యం వేర్లే పారిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ అదనం. ఇట్లాంటి అల్కా పుల్కా అలాయ్ బలాయ్ అలగా బ్యాచ్ అంతా కూడా, డబ్బులు ఉన్నటువంటి చిల్లర బ్యాచ్లన్నీ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల మూటాకోరు బ్యాచ్లంతా కూడా వెళ్తారు. దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని ఇలా చేస్తూ ఉన్నాయి. అందుకోసం పిల్లలకి ఎథిక్స్తో కూడినటువంటి విద్యను నేర్పించడం ద్వారా చిన్నప్పటి నుంచి ఎథిక్స్తో జీవించడం, తోటివారి పట్ల సహాయ గుణాన్ని కలిగి ఉండటం, కష్టాలు ఉన్నప్పుడు అండదండగా ఉండటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి సమాజం ఇవాళ వైఫ్ స్నాపింగ్, భార్యలు మార్చుకోవడం, సహజీవనం, కో లివింగ్ పేరుతోని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది సమాజానికి పాము కాటేస్తే ఆ ఒక్క మనిషే ఇన్ టైంలో డాక్టర్ దగ్గరికి వస్తే బయటికి పెడతాడు, లేకపోతే ఒక మనిషి చనిపోతాడు. కానీ ఇట్లాంటి విష సంస్కృతి ఏదైతే ఉన్నదో సమాజాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా వినాశనం వైపు ఖచ్చితంగా పురాతన పాతరాతి యుగాల వైపు, పాతరాతి యుగాల్లో కూడా అంత విచ్చలవిడితనం లేదు కాబట్టి ముఖ్యంగా పాతాళంలోకి తీసుకుపోయే కార్యక్రమాన్ని ఇలాంటి దుర్మార్గులు, ఇట్లాంటి బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళని ఎండగట్టాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. అందుకోసం మేము ఆ సందర్భాల్లో బజరంగ దళ్, విశ్వ పరిషత్ వాళ్ళని అప్రిషియేట్ చేసేది అందుకోసం. సో, మాకు వాళ్ళ మీద ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే విధి విధానాలు బాగున్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి చదువుతో పాటు ఎథిక్స్ కూడా నేర్పాలని మేము మొదటి నుంచి చెప్తాను. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ గతంలో చెప్పింది, ప్రస్తుతం చెప్తుంది, భవిష్యత్తులో కూడా ఈ మాటకి కట్టుబడి ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విచ్చలవిడితనం, వైఫ్ స్నాపింగ్, భార్యల మార్పిడి విధానం వల్ల, లేకపోతే కోలివింగ్ కానీ, డేటింగ్ కానీ, అసలు అదుపు లేనటువంటి ఈ విధి విధానాలు ఏం జరుగుతుందంటే చివరికి ఇది ఎటు దారి తీస్తూ ఉన్నదంటే అనేక రకాల ఎస్టీడీస్, సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజెస్ వైపు, హెచ్ఐవి లాంటి వ్యాధులకి, అనేక సుఖ వ్యాధులకి, ఇంకా అనేక రకాల జబ్బులకి దారితీస్తూ ఉంది. అదొక సమస్యగా ఉన్నది. సో, దాంతో పాటు ఎథిక్స్ లేనటువంటి జీవితం ఏదైతే ఉందో అలాంటి విచ్చలవిడితనం సమాజానికి హేతువుగా, సమాజాన్ని భ్రష్టు పట్టించేదిగా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. సో, పిల్లలకి సంస్కారాన్ని నేర్పుతారు, నైతిక విలువలు నేర్పుతారు, భావితరాలను ఏ విధంగా నేర్పిస్తారు. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు బాగా పెరిగినాయి. సోషల్ మీడియా ద్వారా ఫోన్ చేసుకోవటం, చెంపు జిలాని బ్యాచ్లు, చిల్లర బ్యాచ్లు, అలగా బ్యాచ్లు, విచ్చలవిడితనం అనుభవించడమే జీవితంలాగా తయారైంది. ముఖ్యంగా మరి వాళ్ళు అనుభవించినప్పుడు వాళ్ళ కొడుకులు, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళకి వాళ్ళేం ఎథిక్స్ చెప్తారు? ఎవరైనా అవినీతి చేస్తేనే మనం ఇన్ని మాట్లాడుతున్నాం, పేకాడితేనే ఇన్ని మాట్లాడుతున్నాం, గుర్రపందాలకు వెళితే మరిన్ని మాట్లాడుతున్నాం, రెండో పెళ్లి చేసుకుంటే సైన్స్ లేదు. మరి ఇట్లాంటి విచ్చలవిడి బ్యాచ్ని మనం ఏమన్నాం? మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆ విధంగా దీనికి సంబంధించిన మీరు ప్రశ్నలు, సమాధానాలు కూడా కామెంట్ బాక్స్లో రాయండి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఇట్లాంటి వైఫ్ స్నాప్ అంటే భార్యల మార్పిడి కార్యక్రమాలు ఏ పెట్టిందంటే రహస్య డేటింగ్లు, సో బ్లాక్ మెయిలింగ్లు, సైబర్ క్రైము, బలవంతుల పోసుళ్ళు, పవిత్రమైన గృహాన్ని ఒక విలాస కేంద్రంగా, ప్రాస్టిట్యూట్ కేంద్రంగా తయారు చేయటం, గృహహింసలు, దారుణమైన హత్యలు దారితీస్తున్నాయి. క్రైమ్ రేట్ పెరుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఏంది? వ్యక్తిగత స్వేచ్ఛ అంటే రాజ్యాంగం ఏమి ఇచ్చింది? ఇదే విచ్చలవిడితనం ఇవ్వలేదు కదా. సో, అందుకోసం భారతీయ ధర్మంలోనే
కుటుంబ వ్యవస్థ ఉంది. దాన్ని గౌరవించుకుంటాం, పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు పోవాలి. భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, భవిష్యత్ తరాలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సమాజ నిర్మాణానికి సంబంధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆ విధంగా యువతకు గానీ, పిల్లలకు గానీ ఎథిక్స్ కలిగినట్టు విద్యతోని పాటు బంధాలు, బంధుత్వాలు నేర్పాలి, ఎథిక్స్ నేర్పాలి, విలువలు నేర్పాలి, రాముడి గురించి చెప్పాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. పురాణాలు, ఇతిహాసాలు, అదేవిధంగా మత గ్రంథాలైనటువంటి రామాయణం, భారతం, భగవద్గీత, అదేవిధంగా ముస్లిమ్స్ ఖురాన్, అదేవిధంగా క్రిస్టియన్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు బైబిలు, ఇట్లాంటి గ్రంథాలకు సంబంధించి వారి వారి మతాల ద్వారా విలువలు నేర్పడం ద్వారా భవిష్యత్ తరాల్ని మనం నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంది. సామాజిక భద్రత అంతా కుటుంబం అనే మూలస్తంభం మీదనే ఆధారపడింది. వెస్ట్రన్ కల్చర్ పేరుతోని విచ్చలవిడితనం చూస్తా ఉన్నాం. వాళ్ళ కల్చరు వెస్ట్రన్ కల్చర్, ఆ దేశంలో మంచోళ్ళు కూడా ఉండొచ్చు. ఈ వెస్ట్రన్ కల్చర్ పేరుతోని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల వల్ల దేశాన్ని వినాశనానికి తప్ప మరొకటి కాదు. అందుకోసం ఒంటరితనంతోనే ఎక్కువ మగ్గుతున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత, సో అయిపోయిన తర్వాత ఎంజాయ్‌తనం, విచ్చలవిడితనం అయిపోయిన తర్వాత వాళ్ళకి చివరికి మిగిలేది ఏముండదు. సో ఆల్జీబ్రా, చిప్పా తప్పితే అడుక్కునేవాడి కంటే అన్యాయంగా ఉంటది. సో ఇదేం చట్టపరమైన ఒప్పందం కాదు. ఇద్దరిలో ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏదైనా హెచ్ఐవి లాంటి వ్యాధులు వస్తే, లేకపోతే వాళ్ళు వాడుకొని వదిలేస్తే, ఈ లివింగ్‌లు, రహస్య డేటింగ్‌లు, లేతే భార్యల మార్పిడి విధానాలు ఈ సమాజానికి పట్టేటువంటి పీడలుగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం పెద్దలారా, మిత్రులారా, ఏదైతే ఉన్నదో సమాజ నిర్మాణంలో కుటుంబం, పెళ్లి, వివాహ వ్యవస్థ, భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనేక తరతరాలుగా, యుగాలుగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాలను మనం నిర్మించుకుంటూ భవిష్యత్ తరాలకి మనం విద్యతోని పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీతోని పాటు, సమాజాభివృద్ధికి పాటు విలువలను కూడా భవిష్యత్ తరాలకు అందించాలి. అందుకోసమే మా రాముడు చూడండి, మా దేవుడు చూడండి, మా దేవతలు చూడండి అని చెప్పేసి సమాజ నిర్మాణానికి బాటలు వేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే ఉన్నదో విచ్చలవిడితనాన్ని అరికట్టాల్సిందే. ఎథిక్స్ లేని జీవితానికి కట్టడి చేస్తూ ఎథిక్స్ వైపు, కుటుంబ వ్యవస్థ వైపు, పెళ్లి వ్యవస్థ వైపు, సమాజ నిర్మాణం వైపు ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి పెద్దలారా, మిత్రులారా.